వెల్కమ్ టు అనంత హెల్త్. ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తీసుకోకూడదు. అవేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉదయం ఖాళీ కడుపుతో తినకూడని కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. వీటిని తీసుకోవటం వల్ల శరీరం అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. అయితే ఆ పదార్థాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం మారిన జీవనశైలి కారణంగా చాలామంది బ్రేక్ఫాస్ట్పై శ్రద్ధ చూపటం లేదు. కొంతమంది ఉదయం ఆహారంలో జంక్ ఫుడ్, కొవ్వు పదార్థాలు వంటివి తీసుకుంటున్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. అయితే ఖాళీ కడుపుతో కూడా మీరు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండాలి. ఖాళీ కడుపుతో కొన్ని పదార్థాలు ఖాళీ కడుపుతో తినటం వల్ల జీర్ణ సమస్యలు, అసిడిటీ, గుండెల్లో మంట వంటి, ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్రావం పెరిగి అసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు రావచ్చు. సిట్రస్ పండ్లు, నారింజ, ద్రాక్ష, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో ఉండే ఫైబర్, ఫ్రక్టోస్ ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలకు దారితీస్తాయి. చల్లటి పానీయాలు, ఖాళీ కడుపుతో చల్లటి పానీయాలు తాగటం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. కారంగా ఉండే ఆహారాలు, మిరపకాయలు, కారంగా ఉండే పదార్థాలు ఖాళీ కడుపుతో తింటే కడుపులో మంట, అల్సర్ వంటి సమస్యలు రావచ్చు. టమాటాలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఖాళీ కడుపుతో తింటే ఎసిడిటీకి దారితీస్తుంది. పాలు, ఖాళీ కడుపుతో పాలు తాగటం వల్ల కొందరికి అలర్జీలు, జీర్ణ సమస్యలు రావచ్చు. బేకరీ ఆహారాలు, బిస్కెట్లు, కేకులు వంటి బేకరీ ఆహారాలు ఖాళీ కడుపుతో తింటే జీర్ణం కావటానికి చాలా సమయం పడుతుంది. ఆల్కహాల్, ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తాగటం వల్ల కడుపులో పుండ్లు, కాలేయం దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది. థైరాయిడ్ ఉందో లేదో ఎలా తెలుసుకోవచ్చో సులభంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం చాలామంది చిన్న వయసులోనే థైరాయిడ్ బారిన పడినప్పటికీ లక్షణాలు గుర్తించకపోవడం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఈ లక్షణాలను ఎలా గుర్తించాలో, ఈ వ్యాధి నుంచి విముక్తి పొందడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది చిన్న వయసులోనే థైరాయిడ్ బారిన పడుతున్నారు. ఈ సమస్య కారణంగా చాలామందిలో దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి ఈ సమస్య నుంచి ఎంత సులభంగా బయటపడితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారాలను కూడా డైట్ పద్ధతిలో తీసుకోవటం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చాలామంది చిన్న వయసులోనే థైరాయిడ్ బారిన పడినప్పటికీ దీని లక్షణాలు గమనించకపోవడం కారణంగా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. థైరాయిడ్ వ్యాధితో బాధపడే వారిలో అనేక లక్షణాలు వస్తూ ఉంటాయి. అందులో ప్రధానమైన కొన్ని లక్షణాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. బరువు పెరగటం. థైరాయిడ్లో కనిపించే 5 లక్షణాలు: బరువు పెరగటం లేదా బరువు తగ్గటం. థైరాయిడ్ హార్మోన్ల అసమతుల్యత కారణంగా బరువు పెరగటం లేదా బరువు తగ్గటం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. హైపోథైరాయిడిజం ఉన్న వారిలో బరువు పెరగటం సాధారణం. అయితే హైపర్ థైరాయిడిజం ఉన్న వారిలో బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారిలో ఉన్నట్టుండి అలసట పెరిగిపోతుంది. ఇది హైపర్ థైరాయిడిజం ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా తరచుగా అలసట వంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి. జింజర్ ఫర్ ఇండైజెషన్. నేటి కాలంలో చాలామంది అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. దీనికి కారణం మనం తీసుకునే ఆహార పదార్థాలు, మారిన జీవనశైలి. అయితే కొన్నిసార్లు మనం తీసుకునే ఆహారం జీర్ణం కాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అజీర్ణానికి అల్లం చాలా ప్రయోజకరంగా ఉంటుంది. దీని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అల్లంలోని జింజరోల్ అనే సమ్మేళనం జీర్ణ రసాలను ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్ణం లక్షణాలను తగ్గిస్తుంది. అల్లం వికారం, వాంతులు, అలసట, కడుపుబ్బరం, కడుపు నొప్పి వంటి అజీర్ణం లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. గ్యాస్, అసిడిటీని కూడా తగ్గిస్తుంది. అల్లం గ్యాస్ ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది మరియు అధిక ఆమ్లత్వం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అల్లం కడుపులోని కండరాలను శాంతపరుస్తుంది మరియు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అల్లం ఆకలిని పెంచుతుంది మరియు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అజీర్ణానికి అల్లం ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అల్లం టీ. 1 కప్పు నీటిలో ఒక చిన్న ముక్క అల్లం వేసి మరిగించి టీలా తాగవచ్చు.
అల్లం రసం. అల్లం ముక్కలను రుబ్బుకొని రసాన్ని తీసి తాగవచ్చు. అల్లం పచ్చడి. అల్లం ముక్కలను పచ్చిమిర్చి ఉప్పు కలిపి రుబ్బుకొని పచ్చడిలా తినవచ్చు. ఇలా చేస్తే అజీర్ణ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. షుగర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. రోడ్లపై ఉండే ఈ ముక్కలతో మీ ఒంట్లో షుగర్, బీపీ మాయం. నమ్మట్లేదా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రోడ్లపై లభించే బిళ్ళగన్నేరు మొక్కలతో శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు మధుమేహాన్ని నియంత్రిస్తాయి. అంతేకాకుండా బీపీని కంట్రోల్ చేసేందుకు కూడా సహాయపడతాయంట. ఆయుర్వేద శాస్త్రంలో అనేక మూలికల గురించి క్లుప్తంగా వివరించారు. మన పూర్వీకులు ఏవైనా అనారోగ్య సమస్యలు బారిన పడినప్పుడు ఔషధ మొక్కలను వినియోగించేవారట. అంతేకాకుండా తీవ్ర దీర్ఘకాలిక వ్యాధులకు మూలికలనే వినియోగించేవారట. ఆయుర్వేద శాస్త్రంలో ఒక్కో వ్యాధికి ఒక్కొక్క మూలిక ఉంది. అయితే ఈరోజు మనం మధుమేహాన్ని, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి సులభంగా ఉపశమనం కలిగించే మొక్క గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మొక్కలో ఉండే ఔషధ గుణాలు అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా ప్రాణాంతక వ్యాధులు కూడా నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ మొక్కేంటో, అందులో ఉండే ఔషధ గుణాలేంటో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో బిళ్ళగన్నేరు మొక్క ఒకటి. ఇది మధుమేహంతో పాటు అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను సైతం దూరం చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు బిళ్ళగన్నేరు మొక్క వల్ల శరీరానికి కలిగే లాభాలు: మధుమేహం నియంత్రణ. బిళ్ళగన్నేరు ఆకుల రసం ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగటం వల్ల మధుమేహం నుండి ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా అనంత హెల్త్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.